రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'ఆచార్య', 'గేమ్ చేంజర్' సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో 'పెద్ది' చిత్రం మీద ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ 2 చిన్న షెడ్యూల్స్ షూట్ కూడా జరిగింది. అయితే చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి చిన్న టీజర్ విడుదల చేస్తారని సమాచారం. నిజానికి చరణ్ పుట్టినరోజునే గ్లిమ్స్ రిలీజ్ కావాల్సింది. కానీ సమయానికి మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యవహారం తెలిసిందే. ఆయన అన్నీ లేట్‌గా చేస్తాడు. గ్లిమ్స్‌కి కూడా సమయానికి మ్యూజిక్ చేయలేదు. అయితే దర్శకుడు బుచ్చిబాబు ఆయన్ని కొంచెం ఫోర్స్ చేసి 4 రోజుల గ్యాప్‌లోనే గ్లిమ్స్ రెడీ చేయిస్తున్నాడు. గా 'పెద్ది' గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. దాని నిడివి 20 సెకన్లని సమాచారం. కానీ లెంగ్త్ తక్కువైనప్పటికీ ఇంపాక్ట్ మాత్రం బలంగానే ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, వృత్తి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా సోషల్ మీడియా మొత్తం వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. కేవలం లోకల్ మీడియాలో మాత్రమే కాదు, నేషనల్ మీడియా కూడా ఈ ఫస్ట్ లుక్ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. రామ్ చరణ్ మేకోవర్ కి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గేమ్ చేంజర్ ఫలితాన్ని కాసేపు మర్చిపోయేలా చేసింది ఫస్ట్ లుక్. నిన్నటి నుండి నేటి వరకు ట్విట్టర్లో #పెద్ది అనే హ్యాష్‌ట్యాగ్ మీద దాదాపుగా 3 లక్షల ట్వీట్లు పడ్డాయి. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటో చెప్పేశాడు. గుర్తింపు కోసం పోరాటం అని ఆయన పెట్టిన క్యాప్షన్ బాగా వైరల్ అయింది. మారుమూల గ్రామంలో ఉండే ఒక కుర్రాడికి అన్ని రకాల ఆటల్లో గొప్ప ప్రతిభ ఉంటుంది. కానీ అది బయటపడేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఆ అడ్డంకులను దాటుకొని హీరో జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో గుర్తింపుని సంపాదిస్తాడా లేదా అనేది స్టోరీ అని స్పష్టంగా మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ చెవులు పని చేయవు. పుట్టుకతోనే మూగ అనే టాక్ నడుస్తుంది.